వెల్కమ్ టు గెట్ ఫిట్ విత్ డాక్టర్ హిమభువన. ఆడవాళ్ళకి యూజ్ అయ్యే 3 సింపుల్ వర్కౌట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవి ఓవరాల్ బాడీని టోన్ చేయడానికి యూజ్ అవుతాయి. అటువంటి ఎక్సర్సైజెస్ ప్రతిరోజు 10 నిమిషాల పాటు ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిని టాప్ టోన్స్, బెల్లీ బర్న్స్ అండ్ లెగ్ స్కల్ప్స్గా డివైడ్ చేసుకుందాం. అవి మీకు టోన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓవరాల్గా ఇంచ్ లాస్ కోసం కూడా యూజ్ అవుతాయి. మీ పోస్చర్ని సరిచేయడమే కాకుండా అప్పర్ ఆర్మ్స్ని టోన్ చేయడము, హంప్ నెక్ని తగ్గించడము, ఈ సాగి బ్రెస్ట్స్ని తగ్గించడము, బెల్లీ బటన్ దగ్గర వచ్చే ఫ్యాట్ని తగ్గించడం, హిప్స్ని షేప్ చేయడం, లెగ్స్ని టోన్ చేయడం, వీటి వల్ల మనం గమనిస్తాం. ఎక్సర్సైజ్ చేసే ముందు కాస్త స్ట్రెచ్ చేసుకోండి. దానివల్ల తర్వాత నొప్పులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. మనం ఫస్ట్ టాప్ టోన్స్ మీద దృష్టి పెడదాం. 20-20-20గా విభజించుకుని ఫస్ట్ 20, తర్వాత బ్రేక్ తీసుకుని మళ్ళీ 20 అలా చేయండి. ఓవర్గా స్ట్రెచ్ చేసేయకూడదు, అలాగని బ్రీత్ కూడా హోల్డ్ చేసుకోకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రెస్ట్ తీసుకోండి 10 seconds. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ ఒక 10 seconds, 10 కౌంట్ చేసినట్టు రెస్ట్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అప్పుడే నొప్పులు తెలుస్తున్నాయా? ఏం కాదు, మీరు చేయగలరు. మీ వెయిట్ లాస్ జర్నీకి, ఇంచ్ లాస్ జర్నీకి ఇదొక ఫస్ట్ స్టెప్. ఇలాగే డైలీ కంటిన్యూ చేయండి. హిప్ ఇంకా లెగ్స్ని టోన్ చేసే లెగ్ స్కల్ప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా ఉండి ఎఫెక్టివ్గా ఉంటాయి. దీన్ని చేసేటప్పుడు సపోర్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డోర్ మధ్యలో నుంచోవడం కానీ, అటు ఇటు స్టూల్స్ పట్టుకోవడం కానీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి చేసేటప్పుడు సపోర్ట్ చాలా అవసరం. డోర్ మధ్యలో ఉండి చేస్తేనే ఓవర్ స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 10-10గా చేయండి ఈ రిపిటేషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఎందుకు అంటే ఇది చాలా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది, మీకు పెయిన్ రాకుండా ఉండడానికి 10 అని చెప్తున్నాను. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా పట్టుకోకపోవడం వల్ల ఓవర్ స్ట్రెచ్ అవుతుంది, అది గమనించాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మీ స్ట్రెచ్ తెలియాలి. అప్పుడు లోవర్ అబ్డామినే కాకుండా బ్యాక్, హిప్ పైన ఏరియా కూడా తగ్గుతుంది. వేస్ట్ అనేది అందువల్లే నారో అవుతుంది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎక్సర్సైజెస్ చేసిన నెక్స్ట్ డే కొంచెం కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి. అదంతా చాలా కామన్. జనరల్గా రన్నింగ్, వాకింగ్ చేసినప్పుడు కూడా ఉంటాయి. బట్ అది తగ్గాలి అంటే మాత్రం మీరు కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. నెక్స్ట్ డే అలసిపోయినట్టు, ఆపినట్టు ఉంటే మాత్రం నొప్పులు ఎక్కువగా తెలుస్తాయి. అలా కాకుండా కంటిన్యూ చేస్తే నొప్పులు ఆటోమేటిక్గా అవే తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఉండేవాళ్ళు, అంటే స్పాండిలోసిస్ వల్ల వచ్చిన నొప్పులు ఉండేవాళ్ళు మాత్రం చేయకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. హిప్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చూసుకొని చేయాలి ఈ ఎక్సర్సైజెస్. మొబిలిటీని కూడా పెంచుతుంది టోనిసిటీతో పాటు. వీలైనంత వరకు స్ట్రైట్గా పెట్టే చేయండి. ఈ కాల్ని స్ట్రైట్గా పెట్టే ముందుకి వెనక్కి అంటూ ఉండండి. అది కూడా పక్కన ఏదైనా సపోర్ట్గా పట్టుకుంటే, ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తున్నట్టయితే ఓవర్ స్ట్రెచ్చింగ్ జరుగుతోంది. ఇలా జరిగినప్పుడు కూడా కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది, కాబట్టి అలా చేయకూడదు. నెక్స్ట్ బెల్లీ బర్న్స్. ఎయిర్ సైక్లింగ్ చేయాలి, గాల్లో సైకిల్ లాగా తొక్కాలి. ది కోర్ని ఎంగేజ్ చేసి, అంటే పొట్ట కండరాలని గట్టిగా పట్టి చేయండి. 40-40 చేయండి, ఈచ్ లెగ్ 20-20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. రెస్ట్ తీసుకుని మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40.
కాసేపు రెస్ట్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొట్ట కండరాలని గట్టిగా పట్టుకుని ఉంచడం చాలా ఇంపార్టెంట్, కోర్ స్ట్రెంథనింగ్. అలాగే బాగా అలసిపోతారు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. మీరు వీలైతే కొంచెం నిదానంగా దీన్ని చేయండి. లాస్ట్ ఎక్సర్సైజ్ని మాత్రం కొంచెం నిదానంగా చేయండి, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాసేపు అలా రిలాక్స్ అవ్వండి. ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఓవర్ స్ట్రెచ్చింగ్ అనేది చేయకూడదు, తక్కువగా స్ట్రెచ్ కూడా చేయకూడదు. అండ్ కాళ్ళు ఇలా తగిలేటట్టుగా ఏది పెట్టుకోకండి. ఇది కంపల్సరీ 1 వీక్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే 2 మంత్స్ కంప్లీట్గా చేస్తే బాగా ఇంచ్ లాస్ అవుతారు. నాకు ఎంత చేంజెస్ వచ్చాయనేది మెజర్ చేసుకుని, ఇంచ్ లాస్ ఎంత అయ్యారో బిఫోర్ ఆఫ్టర్ మెజర్ చేసుకుని నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ హెల్త్ కేర్ కపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గెట్ ఫిట్ విత్ డాక్టర్ హిమభువన సిరీస్లో ఉమెన్ హెల్త్ సిరీస్ చాప్టర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీరు చూడొచ్చు.